అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఇక రేపటి నుంచే అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశీయ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లలో మార్పులైతే తెచ్చింది. తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ బ్యాంకులో తీసుకున్న లోన్లపై మరింత ఎక్కువ వడ్డీ పడుతుంది. ఈఎంఐలు మరింత భారం కూడా కానున్నాయి. ఇక ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు తన వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ గతంలో 8.10%తో పోలిస్తే ఇప్పుడు 8.20%గా ఉంది. ఇక నెలవారీ ఎంసీఎల్ఆర్ 8.35% నుంచి 8.45%కి, ఇక 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.40% నుంచి 8.50%కి అయితే పెరిగింది. ఇక ఏడాది కాల పరిమితి ఎంసీఎల్ఆర్ రేటు 8.85% నుంచి 8.95%కి పెరగగా, ఇక 2 ఏళ్ల కాలానికి 9.5%కి, ఇక 3 ఏళ్ల కాల పరిమితి రుణ రేటు 9.10%కి చేరుకుంది. దీంతో ఆటో, గృహ రుణాలపై ఎక్కువ వడ్డీ పడుతుంది. వివిధ కాల వ్యవధిలో వినియోగదారుల రుణాలపై ప్రభావం కూడా చూపుతుంది. ఇక ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకు రుణంపై విధించే కనీస వడ్డీ రేటు. దీనిని నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నిర్దిష్ట లాభాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించే కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో మినహా ఒక బ్యాంకు తన డబ్బును రుణం ఇచ్చే కనీస వడ్డీ రేటు ఇది. ఒక బ్యాంకు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ అయితే ఇవ్వదు. ఇక ఆర్బీఐ ఆగస్టు 8వ తారీఖున జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో బెంచ్ మార్క్ రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా ఉంచింది. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచగా ఇప్పుడు ఆ జాబితాలో ఎస్బీఐ కూడా చేరింది.